హాయ్ బ్రో. ఏంటి విశేషాలు? చాలా రోజులు కలిసి మేము ఒక సినిమా తీసాం. ఒక సినిమా? ఎందుకు? డైరెక్టర్ ఎవరు? మణిరత్నం గారా? అబ్బా ఛాన్స్ కొట్టావు అబ్బా. మణిరత్నం గారు అంటే అసలు ప్రొడ్యూసర్ సురేష్, దగ్గుపాటి సురేష్ బాబు గారు. సురేష్ ప్రొడక్షన్స్ లో సినిమా అంటే అసలు మామూలు విషయం కాదు. లిరిక్ రైటర్ ఎవరు? రాహుల్. రాహుల్ ఇప్పుడు కదా రాస్తున్నాడు ఈ మధ్య. ఓహో అలా వచ్చారా? ఇంతకు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. మ్యూజిక్ డైరెక్షన్ ఇంతకీ నువ్వు చేస్తున్నావు. ఓకే, హీరో ఎవరు? రామ్ చరణ్ గారు. ఏమి కాంబినేషన్ అబ్బా. సురేష్ ప్రొడక్షన్స్, రెహమాన్ గారు, రాహుల్ సిప్లిగన్స్ రైటింగ్. ఇవన్నీ కాదన్న, ఒకసారి వింటావా నువ్వు నేను చెప్పేది? సినిమా ఇట్స్ ఓకే గురు. ఇట్స్ ఓకే గురు. ఇట్స్ ఓకే గురు. ఓకే, దాంట్లో చేసింది నేనే. నువ్వా? నేను. ఇట్స్ ఓకే. చరణ్ సాయి డైరెక్టర్, మణికంఠ. మణికంఠ మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానియక్. మోహిత్ రెహమాన్. ప్రొడ్యూసర్ మా సురేష్ గారు. సురేష్ అంటే సురేష్ బాబు కాదు కాదు. ఓకే, సురేష్. దాంట్లో సాంగ్ రిలీజ్ అయింది, మీరు చూస్తారని చెప్పి తీసుకొస్తే రాహుల్ రాహుల్ రెడ్డి ఇన్ఫినిటీ అని చెప్పి కొత్త రెడ్డి ఇన్ఫినిటీ. ఓకే ఓకే. ఓహో, మొత్తానికి మీ అందరి కాంబినేషన్ లో ఇట్స్ ఓకే గురు అని ఒక సినిమా. అందులోంచి లిరికల్ సాంగ్. ఓ సూపర్ సూపర్ అబ్బా. ఇట్స్ ఓకే గురు కాదు, ఇట్స్ డబల్ ఓకే గురు. అలా ఉంది సాంగ్. లిరిక్స్ గానీ, అలాగే మెయిన్ విషయం సిద్ధార్థ్ గారు పాడడం. సిద్ధార్థ్ గారు ఆల్మోస్ట్ మన అందరికి చాలా 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 ఫేవరెట్ పర్సన్. ఆయన వన్స్ ఏదైనా ప్రీ రిలీజ్లకు వచ్చినప్పుడు కూడా స్టేజ్ మీద ఆ సింగింగ్, ఇప్పటికే ఆ బొమ్మరిల్లు సాంగ్ అవి పాడుతుంటే మనకు ఆ వైబ్ అలా తెలుస్తుంది అనమాట. అలాంటి ఆయన మనోడికి ఇట్స్ ఓకే గురు సినిమాలో మనోడు హీరోగా చేస్తున్న మూవీలో సాంగ్ పాడారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. యూట్యూబ్ లో రిలీజ్ అయింది, మీరు కూడా చూసి ఆ సాంగ్ ని ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. So I'm going to wish Charan Sai all the very best for his movie It's Okay Guru, and Siddharth has sung the song. I have heard the song. The song is really nice, and wish the team all the very best. Thank you. God bless. Good luck. హాయ్ అండి, నేను మీ గబ్బర్ సింగ్ గణేష్ మాస్టర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఇట్స్ ఓకే గురు సాంగ్ చూశాను. సిద్ధార్థ గారు పాడారు. మన హీరో సిద్ధార్థ గారు, బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ గారు పాడారు. సాంగ్ లో హీరో వచ్చి మన చరణ్ చాలా బాగా చేశాడు. చాలా మంచి ఆర్టిస్ట్. ఈ లేటెస్ట్ అంటే బిఫోర్ సీజన్ లో నేను డీలో చూసాను, ఆయన డ్యాన్స్ ఇరగదీశాడు. చాలా బాగా చేస్తాడు. హీరోకు ఉండే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఆయనకి. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది సురేష్ గారు. చాలా బాగా వాళ్ళకి కావాల్సిన ఇచ్చే సినిమాను బాగా క్వాలిటీ పరంగా బాగా తీశారంట. లిరిక్స్ రైటర్ వచ్చి రాహుల్ గారు చాలా బాగా రాశారు లిరిక్స్. మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ గారు అండి. సో ఆయన కూడా చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. వీళ్ళు మ్యూజిక్ ప్లస్ లిరిక్ వచ్చినాక సిద్ధార్థ గారు పాడినాక పాట వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. డైరెక్టర్ గారు వచ్చి మణికంఠ గారు. సో ఆయన కూడా చాలా బాగా తీశారు, చాలా బాగా డిజైన్ చేశారు. అంటే ఈ సాంగ్ని ఎక్కడ తీస్తే బాగుంటుందో అక్కడికి వెళ్ళి కాంప్రమైజ్ కాకుండా తీశారు. కొండలు కూడా ఎక్కుతూ తీశారంట చిక్కమంగళూరులో. సో ఈ పాటని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇట్స్ ఓకే గురు టీమ్. సిద్ధార్థ పాటలు భలే ఉంటాయి కదా కదా. బొమ్మరిల్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అది కాదన్నా, ఓయిలో ఉంటది అసలు. ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా క్రేజీ రా అసలు సిద్ధార్థ పాటలు. నిజంగా నాకు ఆ రెండు సాంగ్స్ ఏంటన్నా. ఇంకొక సాంగ్ సిద్ధార్థ ఇంకో పాట రిలీజ్ అయింది. ఏది? ఇది చూడండి. వావ్, సిద్ధార్థ పాడారా నీ సినిమాకి? క్రేజీ ఉన్నాయిరా విజువల్స్ కూడా. నేను అదే అనుకుంటున్నా, డీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ అయిపోయిన తర్వాత చరణ్ సాయి అంటే మనోడు టచ్ లో లేడు, బిజీగా ఉన్నాడు అనుకున్నా. సినిమాలో బిజీగా ఉన్నావా? అసలు బయట సినిమాకి సిద్ధార్థ పాడటం అంటే జాక్ పాట్ కొట్టినట్టుగా. నువ్వు సక్సెస్ మీకు ఫస్ట్ సాంగ్ తోనే స్టార్ట్ అయిపోయింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టేస్తారు. రిలీజ్ ఎప్పుడు? రిలీజ్ త్వరలో. అవునా? ఆల్ ద బెస్ట్ డార్లింగ్. నీకు డీ తో ఫుల్ ఫ్యాన్స్ వచ్చేసారు, ఈ సినిమాతో రెట్టింపు అయిపోతారు. ఆల్ ద బెస్ట్. మరి మీ ఫ్యాన్స్ ద్వారా కూడా మనకి ఫ్యాన్స్, మనకి ఓన్లీ ఫ్రెండ్స్ బ్యాచ్ వాళ్ళందరూ. మనం ప్రమోట్ చేసి సిద్ధార్థ పాడిన తర్వాత ఇంకా సిద్ధార్థ గారు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు. నువ్వు ఫస్ట్ కింద స్వైప్ అప్ లింక్ పెట్టారు, దాన్ని నొక్కమని పెడతారు కదా ప్రెస్ ఇయర్ కింద. ఇది నొక్కి పాట మీరు చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విజువల్స్ అదిరిపోయే, పాట అదిరిపోయింది. అందరికి ఇష్టమైనటువంటి సిద్ధార్థ్ పాడినటువంటి పాట, అది కూడా కొత్త హీరోకి. బయట హీరోకి పాడాడంటే ఎంతో కొంత మ్యాటర్ ఉంటే గానీ పాడరు కదా. సో డూ వాచ్ దిస్ సాంగ్ అండ్ ఎంకరేజ్ దిస్ స్వీట్ బాయ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ డార్లింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.